పాలు లేకుండా టేస్టీగా ఉండే పాయసం మీకోసం. వామ్మో నీకు అసలు వంటలొచ్చా, పాలు లేకుండా పాయసం అంటున్నారా? చాలా టేస్టీగా ఉంటుంది, నన్ను ట్రస్ట్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హశ్వి బంగారం వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో పాలు లేకుండా పాయసం అయితే చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, నన్నైతే ట్రస్ట్ చేయండి. నేనైతే ముందే నానబెట్టేసుకున్నాను సగ్గుబియ్యం. నిన్న నానబెట్టాను అనమాట. యాక్చువల్లీ నిన్న నానబెట్టాను సగ్గుబియ్యం. నాకేంటో ఫస్ట్ టైం ఎప్పుడు పాయసం చేసినా అస్సలు కలిసి రాదనమాట. పాయసానికని రెడీ చేస్తే ఆ రోజైతే స్కిప్ చేస్తా, ఇంట్లో ఫుల్గా తిట్టించుకుంటాను అనమాట. ముందైతే నానబెట్టేసుకున్నాను. జస్ట్ 5 మినిట్స్లో అయితే అవి బాయిల్ అయిపోతాయి. 5 మినిట్స్ సరిపోద్ది, 5 మినిట్స్ కూడా ఎక్కువే అనుకుంటా. తర్వాత వచ్చేసి కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. గీ యాడ్ చేసుకున్న తర్వాత సేమియా వేయించేసుకోవాలి. సేమియా ఒక కప్పు తీసుకొని సేమియా అయితే వేయించేసుకున్నాను నేను. మా అమ్మేమో నువ్వు నీ పిచ్చి వంటలు అస్సలు పాలు లేకుండా పాయసం ఏంది అని చెప్పేసి మా అమ్మ అంటా ఉంది. వాళ్ళకేం తెలుసు, అంటూ ఉంటారు అనమాట. పాయసం అంటే పాలేసే కాదుగా, పాల ప్లేస్లో ఏదో ఒకటి యాడ్ చేసి అయితే చేసుకోవచ్చు కదా. చూడండి, ఆత్రంగా మనం ఏదైనా చేసేటప్పుడు అయితే ముందైతే కొంచెం టేస్ట్ చేయాలి. ఆత్రంగా కాలేదు, నోట్లో వేసేసుకున్నా, బాగా కాలిపోయింది. సేమ్ అయితే రోస్ట్ చేసేసేసుకున్నాను. అదో మధ్యలో నా కూతురు గోలన్నమాట. ఈ ఎండలు కూడా సగ్గుబియ్యం చాలా చలవ చేస్తుంది కదా. ఆ తర్వాత అవి బాయిల్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నా, అది కొంచెం మెత్తబడ్డానికని కొంచెం వాటర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం అట్లా ఉడికిన తర్వాత అవి పాలు, ఏం పాలంటే జీడిపప్పు బాదం పప్పు నానబెట్టేసుకొని దాన్ని అయితే మిక్సీ చేసుకొని పాలు యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అసలు అద్దరిపోయిందని చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేయండి, తెలియని వాళ్ళే, తెలిసిన వాళ్ళు కాదు. మళ్ళీ తెలిసిన వాళ్ళు అయితే మళ్ళీ తిట్టుకుంటారు. పాయసం అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. మనకు టేస్ట్కి ఎంతైతే బెల్లం కావాలో అంత తీసుకోండి. మీరు షుగర్ యాడ్ చేసుకునే పని అయితే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం తీసుకున్నా, నాకు టేస్ట్కి సరిపడా బెల్లం అయితే యాడ్ చేసేసుకున్నాను. అలా కొంచెం సేపు అలా తిప్పుతూ ఉంటే కింద అడుగంటకుండా అయితే కలిసిపోతుంది పాలలోకి మొత్తం. నేను డైరెక్ట్గా చూడండి, మన నార్మల్ పాలు వేసుకుంటే మాత్రం విరిగిపోయినట్టు వస్తుంది. అవి జీడిపప్పు బాదం పప్పు పాలు కాబట్టి తర్వాత వెంటనే వేసేసుకోవచ్చు. అసలు పాలు అయితే ఏమి విరిగిపోవు, బాగుంటుంది. తర్వాత అయితే యాలకుల పొడి వేసేసుకున్నాను. తర్వాత నేనైతే బాదం పప్పు, కిస్మిస్, కొబ్బరి అనమాట నెయ్యిలో వేయించేసి యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు అయితే మా పాప తినేసేసింది, అందుకని చెప్పి ఆ 3 వేసేసుకున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంది. చేసేటప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వచ్చింది. మా అమ్మ అయితే నీ ప్రయోగాలనే నా మీద చేస్తావా అని చెప్పేసి నవ్వుతూ జోక్ చేస్తూ ఉందన్నమాట. నవ్వుతూ జోక్ చేస్తుంటే అది చూడండి, నాకొద్దు అని చెప్పేసి వెళ్తూ ఉంది. ఫస్ట్ మా పాప అయితే నువ్వు రావే అని పిలుస్తూ ఉన్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత హిట్టా ఫట్టా, ఇంతకీ పాయసం హిట్టా ఫట్టా మీరే చెప్పండి ట్రై చేసి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇందులో క్లిప్ అయితే మిస్ అయింది, కానీ మా అమ్మ పిల్లలు తినైతే చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు. పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పారు. మా అమ్మ కూడా అమ్మ ప్రయోగం అని చెప్పేసి బాగుందమ్మా అని చెప్పిందనమాట.